వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మాజీ మంత్రి కేటీఆర్ కేసులో నెక్స్ట్ జరిగేది ఏంటి? కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటంతో త్వరలో అరెస్టు ఉంటుందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. దీంతో తాజా పరిణామాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ, ఉప ఎన్నికలపైన కేటీఆర్ కీలక అంశాలను వెల్లడించారు. తన అరెస్టుపై సీఎం రేవంత్ ఆలోచనను కేటీఆర్ విశ్లేషించారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. తన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చేసుకుపోనివ్వండి అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ లో తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై లై డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తాము మళ్లీ ప్రభుత్వంలోకి వస్తామని, అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అరెస్టు జరగదని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఏమీ లేదని రేవంత్ కు కూడా తెలుసన్నారు. దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చూపిస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాంకేతిక శాఖలు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. $9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేయబోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భూ కుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ కూడా కుంభకోణంలో భాగమని, అందుకే స్పందించడం లేదని విమర్శించారు. తన కేసులో విచారణకు గవర్నర్ అనుమతి అవసరం లేకపోయినా పంపారని చెప్పారు. గవర్నర్ లీగల్ ఒపీనియన్ కు పంపడంతో ఆలస్యం అయిందని, ఈ కేసు ఇలాగే కొనసాగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.